బాలీవుడ్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తాజాగా బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే గత 8 ఏళ్లుగా బాలీవుడ్లో పవర్ షిఫ్ట్ అనేది జరుగుతోంది. చావా లాంటి సినిమాలను జస్ట్ డబ్బుల కోసం ప్రజల్లో మతపరమైన విభజన తీసుకువచ్చే విధంగా ఆ సినిమాలను తీశారు. అంతేకాకుండా తాను ముస్లిం వర్గానికి సంబంధించిన వ్యక్తి కావడం వల్ల మాత్రమే గత 8 ఏళ్లుగా తనకు ఎలాంటి అవకాశాలు దక్కడం లేదు. గతంలో అయితే నాకు చాలా పెద్ద పెద్ద మంచి పాటలు అండ్ పెద్ద సినిమాల్లో నేను వర్క్ చేశాను. కానీ ఇప్పుడు అసలు అవకాశాలు అనేవే రావడం లేదు. కాబట్టి నేను ముస్లిం వర్గానికి సంబంధించిన వాడిని కాబట్టే నన్ను పక్కన పెడుతూ ఉన్నారు అనే విధంగా ఆయన బీబీసీ ఇంటర్వ్యూలో చెబుతూ వచ్చారు. కానీ దీన్ని పూర్తిగా నెటిజన్లు తిప్పి కొడుతూ ఉన్నారు. నీవు రామాయణం లాంటి సినిమాకు సంగీత దర్శకుడిగా పనిచేసావు కదా, మరి అప్పుడు నిన్ను మతాన్ని చూసి అవకాశాన్ని ఇచ్చారా? లేదు కదా. నీలో టాలెంట్ ఉంది కాబట్టి నీకు అవకాశం వచ్చింది. అంతేకాకుండా ప్రేక్షకులు సైతం నిన్ను ఎంతగానో ఆదరించారంటే నీలో టాలెంట్ ను చూసి మాత్రమే ఆదరించారు. సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ అనేది ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూనే రావాలి. గతంలో నేను మంచి యాక్టర్ని కాబట్టి ఇప్పుడు కూడా నాకు అవకాశం ఇవ్వండి అంటే అస్సలు ఇవ్వరు. నీ టాలెంట్ ను చూసేస్తారు. సో దాన్ని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోకపోవడం వల్ల మాత్రమే నీకు ఇలాంటి అవకాశాలు రావడం లేదు. అంతే తప్ప నువ్వు ఒక వర్గానికి చెందిన వాడివి అని ఎవరు కూడా విస్మరించడం లేదు. ప్రజలు కూడా నిన్ను ఆ విధంగా చూడడం లేదు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మాని నీ టాలెంట్ ను అప్గ్రేడ్ చేసే పనిలో దృష్టి సారించు అని చాలా మంది హితబోధ చేస్తూ ఉన్నారు. మరి ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.